హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేఫ్టీ విత్ సిద్ధ్. మీరు ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కషన్ చేయబోతున్నాము. పిల్లల రక్షణ అంటే పిల్లల సేఫ్టీ కేర్నెస్ అనేది మీరు ఎలా తీసుకోవాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన జర్నీ ఒక ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ ఉంటాము. దీంట్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలను కారులో ఇన్సైడ్లో మీరు కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి తగిన సేఫ్టీ ఇన్సిడెంట్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎలా అయితే కేర్ తీసుకోవాలి అనే విషయాల పట్ల మనం డిస్కస్ చేసుకుందాం. వెంటనే ఫాలో అవ్వండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా కంటెంట్లో రెగ్యులర్గా సేఫ్టీ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా నా ఛానల్ మొత్తం దానికి అవేర్నెస్ ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి 60% ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే అవగాహన ఉంటుందో, ఎవరైతే ఉండకుండా జర్నీ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం నా వీడియోస్ అన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. నెక్స్ట్ 7 స్టెప్. వాట్ ఈస్ ద 7 స్టెప్? 7 స్టెప్స్ అనేది మన పిల్లల రక్షణ కోసం. ఈ 7 స్టెప్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మరిన్ని సేఫ్టీ కేర్నెస్ అనేది చూపించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక నిర్లక్ష్యం, ఒక చిన్న తప్పు మీ పిల్లల జీవితాన్ని మార్చేయచ్చు. మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చైల్డ్ కార్ సీటింగ్. అంటే చిన్నపిల్లలు కూర్చోడానికి వాళ్ళు తగిన విధంగా చైల్డ్ కార్ సీటింగ్ అనేది ఉంటుంది. మీరు తప్పకుండా పెద్దల ఒడిలో పిల్లలను ఎప్పుడు కూర్చోబెట్టకండి. అందులో ఫ్రంట్ రేర్ ఫేసింగ్ అంటే ముందుగా ఎవరైతే డ్రైవర్ ఉంటారో వాళ్ళ సీట్ పక్కన మీరు చిన్నపిల్లలు అనేది కూర్చోబెట్టకండి. ఇట్ ఈస్ అన్సేఫ్. పిల్లలకు సరైన సీటింగ్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. పిల్లల్ని ఎప్పుడు ముందు సీట్లో భాగంలో కూర్చొనివ్వకండి. తర్వాత ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఎయిర్ బ్యాగ్ ప్రమాదం ఉంటుంది. పిల్లలకు సేఫ్టీ సీట్ బెల్ట్ అనేది తప్పనిసరి. పిల్లలకు ఛాతిపై అనేది సేఫ్టీ బెల్ట్ ఉండాలి, మెడపై ఉండకూడదు. పిల్లలను ఒంటరిగా వదలకండి. వేడి వల్ల ప్రమాదం, శ్వాసకోశ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. 5th వన్, చైల్డ్ లాక్ అనేది ఉపయోగించండి. అకస్మాత్తుగా డోర్లు తెరుచుకోకుండా ఉపయోగపడుతుంది. 6th వన్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మళ్లించి డ్రైవింగ్ చేయకండి. అవసరమైతే కారు ఆపి చూసి సేఫ్గా వెళ్ళండి. ఒక తండ్రి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆ ప్రేమ అభిమానంతో చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేయగానే ఆ బిడ్డ జారి కింద పడి ఒక్కసారి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీ పిల్లల బాధ్యత, మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. దయచేసి సేఫ్గా సురక్షితంగా జర్నీ చేయండి.